ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం చాలా తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరు వెనక్కి తగ్గడం లేదు. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ని దారికి తెచ్చుకోవడం కోసం ఇజ్రాయెల్, అమెరికా ఇప్పటికే ఇరాన్లో విచ్చలవిడిగా బాంబులు వేసేస్తూ ఉన్నారు. స్కూళ్ళు అయిపోయినాయి, ఆసుపత్రులు అయిపోయినాయి, యునెస్కో వారసత్వ కట్టడాలు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ చమురు క్షేత్రాలు, కొన్ని అణుక్షేత్రం రిలేటెడ్ వీటి మీద కూడా తాజాగా అమెరికా దారుణంగా ఏమంటారు ఆ బ్లస్టర్ బాంబులు ఏవో వేసేసారట. ఇరాన్లో అణునగరంగా పేరొందిన ఇస్ఫాన్ అయితే మంటలు తగలబడిపోతూ ఉంది. అండ్ ఏమంటారు చమురు క్షేత్రాల మీద కూడా దాడులు చేసేకి వీళ్ళు మొదలెట్టేశారు. దానికి ఇరాన్ చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. మా మౌలిక వసతుల మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు, సో ప్రతిగా మేము కూడా దాడులు చేస్తాము అని ఈసారి మా టార్గెట్లోకి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ప్రతిష్టాత్మక అమెరికా కంపెనీలు వచ్చి చేరాయని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇట్స్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్ బై ఇరాన్. గల్ఫ్లో ఉన్న 18 ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఇంటెల్, ఇటువంటి 18 కంపెనీల మీద మేము క్షిపణులు వేయబోతూ ఉన్నాం. సో ఆ ఉద్యోగస్తులు ఇది మా ఫైనల్ వార్నింగ్, సో ఖచ్చితంగా వాటిని అటాక్ చేస్తాము అని చెప్పైతే ఇరాన్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. కారణం, వాళ్ళు యుఎస్ ఆర్మీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్, ఈ సర్వీసులు మొత్తం మీద అయితే నావిగేషన్ సర్వీసులు అందిస్తూ ఉన్నారు. అండ్ తాజాగా కూడా యుఎస్ ఆర్మీ కంపెనీలతో $1 బిలియన్ ఒప్పందాలు కుదుర్చుకుంది. అండ్ వీళ్ళు అక్కడ డేటా సెంటర్ లాంటివి కూడా పెట్టి $1 బిలియన్ పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున యుఎస్ ఆర్మీకి సహకరిస్తూ ఉన్నారు అని. సో వాళ్ళు యుఎస్ ఆర్మీకి సహకరిస్తూ ఉన్నారా, యుఎస్ ఆర్మీ మా మీద అటాక్ చేస్తూ ఉంది కాబట్టి మేము ఫస్ట్ వాళ్ళ మౌలిక వసతులను దెబ్బతీయాలి, కాబట్టి ఆ కంపెనీల మీద క్షిపణులు వేస్తాం, ఆ ఉద్యోగులు దూరంగా ఉండండి అని ఇరాన్ అయితే ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చిన ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చింది. బహుశా ఈసారి లిస్టులో ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా ఏమైనా ఎగ్జిక్యూట్ చేస్తారో లేకుంటే వాళ్ళు మళ్ళీ ఇంకేమైనా ఆలోచించి వెనకడిగేస్తారో తెలియదు. బట్ అమెరికా రిప్లై ఇచ్చింది, మీరేం భయపడక్కర్లేదు, అమెరికా మీకు రక్షణ కల్పిస్తుంది అని. ఈ అమెరికా మాటలు ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. అటు ఇజ్రాయెల్, ఇటు గల్ఫ్ కంట్రీస్లో ఇరాన్ మిజైల్స్ని అడ్డుకోలేక వాళ్ళు ఎంత నష్టపోతూ ఉన్నారో, అమెరికా రక్షణ వ్యవస్థలు ఎంత ఫెయిల్ అయ్యాయో చూసిన తర్వాత అమెరికా మాటలు ఎవరు పెద్దగా నమ్మట్లేదు, కానీ ఇరాన్ మాటలే నమ్ముతూ ఉన్నారు. అది ఇంట్రెస్టింగ్. యుద్ధం మొదలవ్వకముందు అమెరికా ఏ చెబితే అదే వేదం అనుకున్నారు, ఇరాన్ చెప్పేదంతా బడాయి అనుకున్నారు. సీన్ కట్ చేస్తే అమెరికా చెప్పేదంతా బడాయి అయింది, ఇరాన్ చెప్పేదంతా నిజమవుతూ ఉంది. బహుశా ఈసారి మరి నిజంగానే ఈ ఐటీ కంపెనీలను టార్గెట్ చేస్తారా? చేస్తాం, ఇది ఫైనల్ వార్నింగ్ అనేది ఇరాన్ చెప్పింది. ఏం జరుగుతుందో తెలియదు.